అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే గత 4 రోజుల నుంచి కూడా మీడియా, ప్రింట్ మీడియా కానీ అలాగే సోషల్ మీడియా కానీ విపరీతంగా ఒకే ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నారు. ఆ టాపిక్ మీద లైవ్లు పెడుతున్నారు, ఆ టాపిక్ మీద డిబేట్లు పెడుతున్నారు. ఆ టాపిక్ మీద అసలుకి వేరే రాష్ట్రంలో వేరే సమస్య లేనట్టు దాని గురించే, ఆ విషయం గురించి గత 4 రోజుల పాటు విపరీతంగా ట్రెండింగ్ లో ఉంది. ఈరోజు ఆ ఇష్యూ ప్రతి ఒక్కరు దాని గురించే మాట్లాడారు. ఈవెన్ నాలాంటి కూడా వాళ్ళు కూడా ఒక పార్టీకి సపోర్ట్ చేసుకునే నాలాంటి వ్యక్తులు కూడా ఇదే టాపిక్ గురించి గత 4 రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నారు. శాంతి, అలాగే సుభాష్ రెడ్డి, మదన్ మోహన్, విజయసాయి రెడ్డి, ఈ విషయం ఏదైతే ఉందో దీని గురించే మాట్లాడుతున్నారు. గత 3 రోజుల నుంచి కూడా నాకు కూడా మన వాళ్ళు పోల్లు చేస్తున్నారు. అన్న మాట్లాడండి ఒకసారి. విజయసాయి రెడ్డి ఎవరికో అమ్మాయికి కడుపు చేశారంట, చాలా అడ్డంగా దొరికేశాడంట. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు కదా, ఇలా నీచంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు కదా. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అడ్డంగా దొరికేశారు, సాక్ష్యాలు కూడా దొరికేశాయి. ఆయన మరో భార్యతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆవిడ కడుపు చేశారు, దాని గురించి మాట్లాడాలన్నా అని చెప్పేసి చాలా మంది నాకు కామెంట్లు చేస్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ నేను వాళ్ళు అడిగినా కానీ నేను మాట్లాడాల. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నా అంటే దానికి కారణం ఉంది, దానికి చెప్తా ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను, దాని గురించి మాట్లాడుతున్నాయని. నేను అది ఏదైతే సుభాష్ రెడ్డి, అలాగే మదన్ మోహన్, శాంతి, విజయసాయి రెడ్డి వాళ్ళు అలిగేషన్ ఏదైతే ఉందో, ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత జీవితం. మొదటిగా వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మనం మీద ఎవరు మాట్లాడటం? వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి, వాళ్ళ బెడ్రూమ్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడాల్సిన హక్కు మనకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకోసం అని చెప్పి నేను వీడియో మాట్లాడాల దాని గురించి. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి, ఆయన పిల్లల గురించి, ఆయన పర్సనల్ అంటే పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లలు చేసేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు 4వ ఇంకొక అమ్మాయికి గడుపు చేశారు, ఆవిడ పేరు పూనం కౌరి అని చెప్పి విపరీతంగా మనం చూసాము, మనం మాట్లాడాము, ఎన్నో సందర్భంలో మనం మాట్లాడుకున్నాం. మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా చేసిన దాడులు, ఆయన పర్సనల్ మీద చేసిన దాడులు మరి ఎవరి మీద అంత లేవు. అంత దారుణంగా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం జరిగింది. అప్పుడు మనం దాన్ని ఖండించాం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి మీకేం హక్కు ఉంది? ఆయన పెళ్లి వల్ల మీకు వచ్చే నష్టం ఏముందో, రాష్ట్రానికి వచ్చే నష్టం ఏముంది? ఆయన అన్ని కూడా ఆయన చట్టబద్ధంగా చేసుకున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి కాదు, ఎవరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి మనకేం హక్కు ఉందని చెప్పి మనం గతంలో విపరీతంగా మాట్లాడాము, టార్గెట్ చేశాము, వాళ్ళని చాలా కౌంటర్ ఇచ్చాము వాళ్ళకి. కానీ ఈ విషయంలో కూడా ఏదైతే మదన్ మోహన్, అలాగే శాంతి, విజయసాయి రెడ్డి విషయం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన హక్కు మనకు లేదు. వాళ్ళు ఎవరైనా చేసుకొని, వాళ్ళని ఏమైనా చేసుకొని, ఎవరు విజయసాయి రెడ్డి పోయి కడుపు చేయని, లేకపోతే ఆవిడ వెళ్ళి ఈయనతో కడుపు చేయించుకొని, లేదా ఆయన వారసత్వం కోసం ఈయన ఇత్తనం ఆయనకి ఇచ్చాడు, ఈ ఇత్తనం విజయసాయి రెడ్డి విత్తనం ఆమెకి ఇచ్చాడు, లేదా ఇత్తనం తీసుకెళ్ళి ఆయనే వేసాడో, లేకుంటే ఆయన ఇచ్చాడో, లేకపోతే ఆయన వేసాడు, ఏదైతే ఆవిడ తల్లి అయిందంట, దానికి విజయసాయి రెడ్డి గారు తండ్రి అంట. అలాగే సుభాష్ రెడ్డి ఆయన వీళ్ళిద్దరి మీద డౌట్ ఉందని చెప్పేసి వాళ్ళ భర్త మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనం ఒక క్లియర్ చేసేసుకుంటే ఇవన్నీ కూడా వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్, ఇవన్నీ కూడా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నేను వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, పొద్దున్న నుంచి కూడా నేను చేస్తున్నా. ఈరోజు లీవ్ నాకు. గత వారం రోజుల పాటు కూడా బ్యాంక్లో ఐఐడి ఆడిటింగ్, తెలుగు ఐఐడి ఆడిటింగ్ అంటే ఫుల్ వర్క్ ఉంటుంది. సో అందుకోసం నేను గతంలో వీడియోలు చేయలేదు, ఈ టాపిక్ గురించి చేయలే. కానీ పొద్దున్న నుంచి కూడా నేను వీడియోలు చేస్తున్నా. అయితే పవన్ కళ్యాణ్ గారికి, విజయసాయి రెడ్డి గారికి కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న మీడియా ఏదైతే ఇప్పుడు మీడియా ఉందో, ఇదే మీడియా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం మీకు ఏం హక్కు ఉంది? మీరు ఎందుకు మాట్లాడతారు?
మీరు మాట్లాడకూడదు కదా ఒక వ్యక్తిగత జీవితం గురించి. ఆయన చట్టబద్ధంగా పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు అని చెప్పేసి ఇదే మీడియా మాట్లాడింది కదా. ఇప్పుడు ఎందుకు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఆయన వ్యక్తిగత జీవితం గురించి కదా, ఆయన వ్యక్తిగత లైఫ్ కదా అది. ఆయన గురించి మీరెందుకు ఇప్పుడు డిబేట్లు పెడుతున్నారు, లైవ్లు పెడుతున్నారు, ఆయన మీద ఎందుకు డిఫామ్ చేస్తున్నారు, ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడు మమ్మల్ని తప్పు పెట్టారు. మీరు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి మీకేం హక్కు ఉందని చెప్పి మాట్లాడుతున్నారు చాలా మంది మేధావులు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు విజయసాయిరెడ్డి గారు ఒక్కడ కాదురా రే, గుర్తుపెట్టుకోండి. విజయసాయిరెడ్డి అని వాడు ఏమన్నా శుద్ధ పూసు కాదు. విజయసాయిరెడ్డి గతంలో నేను ఎప్పుడో చెప్పా, గత 1 సంవత్సరం ముందు చెప్పా, విజయసాయిరెడ్డి చాలా విశాఖపట్నంలో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నారని చెప్పి. బహుశా ఆ అమ్మాయి ఏమో తెలియదు నాకు. నేను గతంలోనే చెప్పా విజయసాయిరెడ్డి గారు ఎలాంటి వ్యక్తి, ఆయన ఎలాగ అమ్మాయిని లోపరుచుకుంటారు, ఎలా డబ్బు ఆశ చూపించి అమ్మాయిని ఆయన దగ్గర పిలిపించుకుంటారు. నేను గతంలో ఎప్పుడో చెప్పా విజయసాయిరెడ్డి అంత మంచోడేం కాదు మీరు అనుకున్నట్టు. అయితే అది వ్యక్తిగత జీవితమే, కానీ పవన్ కళ్యాణ్ గారికి విజయసాయిరెడ్డి గారికి కంపేర్ చేసి మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి ఆయన చట్టబద్ధంగా 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. 2 పెళ్లిళ్ళకి విడాకులు ఇచ్చారు, కుదరలేదు. ఆయన విడాకులు ఇచ్చేసేసి ఇంకొక పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడతో లక్షణంగా ఉన్నాడు. ఆయన ఏది కూడా దొంగతనంగా చేయలేదు కదా, ఆయన ఏది కూడా దాపిడి చేయలేదు కదా. చట్టం ముందు పెట్టాడు, ప్రజల ముందు పెట్టారు, అందరూ తెలిసిన విషయమే. ఆయన జీవితం ఓపెన్ బుక్, అందరూ తెలిసిన విషయమే. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే వ్యక్తిగత జీవితం గురించి తప్పు పట్టారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి చేసేది చాలా నీచపు పని. పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా ఆయన పని ఆయన చేసుకున్నారు, కానీ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి మరొక భార్యతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి విజయసాయిరెడ్డికి చాలా తేడా ఉంది, గమనించండి, మీరు ఆలోచించండి. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక భార్యని, పెళ్ళైన భార్యని, 2 ఆడబిడ్డలున్న తల్లిని తనకి డబ్బు ఆశ చూపించి తనకి మాయ మాటలు చెప్పి తనను లోపరుచుకొని ఆవిడ కడుపు చేసి ఆవిడని విపరీతంగా ఎన్ని రకాలుగా పొలవ పెట్టారో, ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టారో, ఏమైతే ఆయన కడుపు చేశాడు. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి తండ్రి. అది విజయసాయిరెడ్డి తప్పు, ఎందుకంటే ఇల్లీగల్ అది. ఒక భార్యకి ఆ భార్యకి విడాకులు అవ్వలేదు, విడాకులు తీసుకోకుండా నువ్వు ఇంకొక భార్యతో ఆవిడతో నువ్వు రొమాన్స్ చేస్తూ, ఆవిడ కడుపులు చేస్తూ, ఆవిడతో తిరుగుతుంటే ఇది తప్పు కదా. దీనికి విజయసాయిరెడ్డికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత తేడా ఉంది. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు కదా, ఎట్టు వీలుంటే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఏంది, విజయసాయిరెడ్డి ఏంది? విజయసాయిరెడ్డి అంత నీచుడు. విజయసాయిరెడ్డి ఎంతమంది ఆడవాళ్ళని మోసం చేశాడు, ఎంతమంది ఇది చేశాడు. అయినా అది వ్యక్తిగత జీవితం, అయినా కానీ విజయసాయిరెడ్డి అనే వ్యక్తిగత జీవితం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కంపేర్ చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, వీడియో చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేశారు కాబట్టి విజయసాయిరెడ్డిని నేను ఎందుకు వీడియో చేస్తున్నా, దాన్ని ఖండిస్తున్నా. ఇన్ని రోజులు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడతాను చెప్పు. మీరు ఆ విషయం మాట్లాడకపోతే, పవన్ కళ్యాణ్ గారి మధ్యలో లేకపోతే మేము దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను అందుకే క్లారిటీ ఇస్తున్నా. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితం వేరు, ఇది వేరు. వీడి పెద్ద 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 బకోడగాడు, వీడు పెద్ద మన్మధుడు, వీడు మన్మథ రాసాయుడు. ఈ వయసులో కూడా మంచి మంచి ఘనకారాలు చేస్తుంటారు. మరి ఆ శాంతి గారికి మరి ఏమైందో ఏమో కానీ, ఇద్దరు మంచి భర్త, మంచి ఉద్యోగం, ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగం, మంచి మంచి జీతాలు, మరి ఎందుకు ఇలాగా చేసింది మన దాని గురించి కరెక్ట్ కాదనిపించింది. కాకపోతే నా అభ్యంతరం ఏంటంటే విజయసాయిరెడ్డి గారికి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారికి కంపేర్ చేసి మాట్లాడబాగండి. టోటలీ డిఫరెంట్ వాళ్ళిద్దరిది, టోటలీ డిఫరెంట్. వాళ్ళిద్దరిది ఒకటి కాదు. విజయసాయిరెడ్డి కూడా వాడు ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ విషయంలో కానీ లాగితే మళ్ళీ రోజు చేయాల్సి వస్తుంది. ఇంకా వ్యక్తిగత జీవితం గురించి నా సంగతి తెలుసు కదా. నేను కానీ దిగినాను గో వేరే లెక్క ఉంటుంది, నా మాట తీరు, నా భాష వేరేలాగా ఉంటుంది. సో క్లోజ్ చేయండి. జై హింద్.